హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇదంతా కన్ను కూడా చూడండి. కన్ను ఇదంతా ఇక్కడ వంపు ఉంది చూడండి. ఇటు ఎత్తు ఇదంతా వాపండి. ఇక్కడ మా బాబు చనిపోవడేమో కానీ నా పరిస్థితి ఎలాగ అయిపోయింది తెలుసా అండి. ఉంటే ఒక బాధ అండి, లేకపోతే ఒక బాధ. మా బాబు గురించి ఇల్లు కష్టపడి కొన్నా. ఇప్పుడు నా భర్త, నా బిడ్డ కూడా నన్ను పట్టించుకోవట్లేదండి. కనీసం ఎట్లుందమ్మా అని కూడా. నేనే నడుచుకుంటూ పోయి నిన్న ఈ ట్యాబ్లెట్లు వాళ్ళ అందరు కలిసి ఇప్పుడు ఆస్తి రాసి ఇచ్చేసేయానండి. నా భర్తను నా బిడ్డ ఆస్తి రాసి ఇచ్చేయమని పిల్లలకి నాకు అవసరమైతే లేదు. ఇప్పుడే నన్ను చూస్తలేరండి. ఇంత బాగాలేకపోతే రేపు నన్ను ఎలా చూస్తారండి వీళ్ళు? నాకు ఇంత బాగాలేకపోతే ఎట్లుందమ్మా అని అడగలే. నేను మోసి కానీ పెంచి పెద్ద చేసి చాలా చేసినండి ఆ అమ్మాయికి. కానీ ఆమె మాట్లాడే మాటలకు నేను బతకద్దండి అసలు. నా ఒక్కగానొక్క కొడుకు పోయి నాకు ఎలాగింత ఊరికోసం వచ్చిందండి. మొగుడు కూడా ఆమె పట్టనే వాళ్ళు రాసిచ్చే ఏ లంజదాన బిడ్డకు అని ఇట్లా తిడుతుండండి. నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలో అర్థం కాదండి. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. బతుకు మీద విరక్తి కలుగుతుందండి నాకు చాలా. నా కొడుకు పోయి నన్ను చాలా మోసం తెచ్చిపోయిందండి. నా కొడుకుంటే నాకు ఇంత బాధ ఉండకపో. నా ఇల్లు రాసి చేయమని అంటే నన్ను ఇప్పుడే చూస్తలేరండి. కనీసం ఒక 10 రూపాయలు పెట్టి టాబ్లెట్ తెచ్చేది నా బిడ్డ. నిన్ను 3 రోజులు అంటే ఎట్లుందమ్మా అని ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలే. నీ గురించి నాకు చెప్పద్దు, నాకు అవసరం లేదన్నదండి. ఎవరికన్నా ఇట్లాంటి బిడ్డ ఉంటుందండి. 9 నెలలు మోసి కానీ పెంచి పెద్ద చేసి ఒక్కొక్కసారి ఇట్లాంటి బిడ్డలు కూడా ఉన్నారా అనిపిస్తుందండి. ఏమండి నా పరిస్థితి ఇట్లుందేమనుకొని కాకపోతే మొగుడు వాడుకావు పట్టించుకోడు. వాడు బిడ్డ పట్టనే ఆస్తి రాసిచ్చేయి, ఆ ఇల్లు రాసిచ్చేయి, ఇల్లు రాసిచ్చేయి అనేసి నా కొడుకు గురించి నేను కష్టపడి కొన్నాండి. నేను బతుకున్నంతసేపు నా కొడుకు నిశాలు ఉండాలనేసి నేను ఉంచుకుంటున్నాండి. నాకు తిండి పెట్టకపోయినా నేను ఒక్కో రోజు బాధపడిన అంతలో నేను ఉంటున్నా. కానీ నేను వాళ్ళని అడుగుతలేనండి రూపాయి కూడా. కానీ నన్ను అంత తిప్పలు పెడుతున్నాండి. బాధ వాళ్ళకి చెప్పాలి.